దురంధర్ సినిమా చూసి బయటకొచ్చిన తర్వాత చాలా మంది భావోద్వేగానికి లోనైతే కొంతమంది ఎక్కడ నరేంద్ర మోదీ గారికి పేరొస్తుందో భారతీయ జనతా పార్టీకి పేరొస్తుందో అన్న కోణంలో ఆలోచిస్తూ కాంగ్రెస్ పార్టీకి కూడా దురంధర్ల విషయంలో క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ టైం నుంచి ఉన్నారు కదా దురంధరులు, అందుకే కదా దురంధర్ సినిమాలో క్లైమాక్స్ లో రణ్వీర్ సింగ్ కి ఫలానా వ్యక్తి సహాయం చేయగలిగాడు. సో కాంగ్రెస్ టైంలో కూడా ఉన్నారు, ఫలానా రెడ్ టైగర్ ఉన్నాడు, ఫలానా బ్లాక్ టైగర్ ఉన్నాడు, ఫలానా ప్యాంథర్ ఉన్నాడు, ఇట్లా రకరకాలుగా ఆలోచించడం మాట్లాడడం మొదలు పెట్టారు. మీరు గమనించవచ్చు, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ దురంధర్ విషయంలో 0% క్రెడిట్ కాంగ్రెస్ కి ఇవ్వాలి, 100% క్రెడిట్ భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? లాజికల్ గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రశాంతంగా వినండి, అర్థమైపోతుంది. అన్నట్టు మా వీడియో ఓపెన్ చేయగానే చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్న నేను పెట్టిన 36 minutes వీడియో పూర్తిగా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాసిన వాళ్లకు, లైక్ కొట్టి మరి వీడియో చూసిన వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నా. నా వీడియో ఖచ్చితంగా చూడండి. బాలీవుడ్ నేరేటివ్ గురించి నేను చాలా లోతైన విషయాలు సినిమా ఎగ్జాంపుల్స్ తో సహా మాట్లాడాను, ఆఖరకు 2-3 తెలుగు సినిమా ఎగ్జాంపుల్స్ తో సహా. ఫస్ట్ ఒక కామెంటర్ ని నేను అప్రిషియేట్ చేస్తాను. స్క్రీన్ మీద చూడొచ్చు కామెంట్. ఏం రాశారు అంటే, చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 786 సినిమాలో ఆ 786 అనే నెంబర్ మాత్రం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఏ మతాన్ని కించపరిచినట్టుగా ఉండదు అని చెప్పి. కరెక్ట్, ఆ సినిమాలో ఎక్కడ ఏ మతాన్ని కించపరిచినట్టు ఉండదు, 100% కరెక్ట్. కానీ 786 అన్నటువంటిది ఎందుకు ఉపయోగించారు? దానికి ఏమైనా క్లారిటీ ఉందా అంటే ఏ క్లారిటీ ఉండదు దానికి. ఎందుకంటే కేవలం ముస్లిం ప్రేక్షకులను సంతృప్తి పరిచి 4 టికెట్లు ఎక్కువ తెగేలా చేయడం కోసం చేసే ప్రయత్నం అనమాట. నేను మీకు నిన్న ఆ 36 minutes వీడియోలో దివార్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, డైలాగ్ తో సహా ఇచ్చాను, చాలా సినిమాల ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా. మీరు ఆలోచించండి, నెంబర్స్ పేర్లు అన్ని పెట్టేటప్పుడు 786 అని చెప్పి ఎందుకు పెట్టాలి చిరంజీవి గారి ఆ సినిమాకి? ఒకసారి ఆలోచించండి, మీనింగ్ ఉండాలి కదా దానికి, అంటే ఆ సినిమాకి పెట్టడానికి. కరెక్ట్, అవును 786 అనే ఆ నెంబర్ ని ఉపయోగిస్తున్నారు సినిమా లోపల, లేదు చిరంజీవి గారు ఫలానా ముస్లిము ఫలానా ఉపయోగిస్తున్నారు, ఏమన్నా ఉంది మీనింగ్ అంటే ఉపయోగించుకున్నారు అనుకోండి, నేను కూడా ఓకే అంట. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. 007 అనగానే ఏం గుర్తొస్తుంది మనకు? జేమ్స్ బాండ్ 007 సినిమా గుర్తొస్తుంది. జేమ్స్ బాండ్ అనేది సినిమాలుగా వచ్చిండొచ్చు కానీ అదొక సిరీస్ ఆఫ్ నావెల్స్ అనమాట. ఇయాన్ ఫ్లెమింగ్ అనే బ్రిటిష్ రచయిత, బ్రిటిష్ ఆర్మీలో పనిచేసినటువంటి రచయిత రాసినటువంటి నవల సిరీస్ అది. 007 అని చెప్పి ఎందుకు పెట్టాడు చెప్పండి? పనిపాట్లోకి పెట్టలా, చాలా మీనింగ్ ఉంది. ఫస్ట్ 00 అని చెప్పంటే హైలీ క్లాసిఫైడ్ అనే ఒక మీనింగ్ ఉంది యూకేలో, అంటే కాన్ఫిడెన్షియల్ అని చెప్పడానికి 00కి ఇంకో మీనింగ్ ఉంది, లైసెన్స్ టు కిల్ అని చెప్పి మీనింగ్ ఉంది. కేవలం జేమ్స్ బాండ్కే కాదు, 00 సిరీస్ తో స్టార్ట్ అయ్యే యూకే ఏజెంట్స్ అందరికీ కూడా యూకే ఇచ్చినటువంటి ప్రివిలేజ్ ఏంటంటే లైసెన్స్ టు కిల్. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, దేశం కోసం ఎవరినైనా వేసి పారేయండి, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే, మేము చూసుకుంటాం ఏమన్నా అయితే. అది ఎవడైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఎవడైనా సరే, మన దేశానికి సమస్య వస్తుంది అనుకుంటే లేపి, మీరు అరెస్ట్ చేసినా ఏమైనా చేసినా నేను వెనక్కి తీసుకొస్తా అంటే లైసెన్స్ టు కిల్ అనమాట 00. ఓవరాల్ గా మళ్ళీ 007 అని చెప్పి చూస్తే, మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ నావల్ టీమ్ జర్మనీ వాళ్ళు మెక్సికోకు పంపించిన ఒక కోడ్ ని డీకోడ్ చేశారు. దాన్ని జిమ్మర్మన్ టెలిగ్రామ్ అని చెప్పి అంటాము, అంటే ఒక రకంగా జర్మన్ డాక్యుమెంట్స్ అనమాట. మెక్సికోకి వెళ్ళినటువంటి ఆ టెలికమ్యూనికేషన్స్, ఆ టెలిగ్రామ్ కోడ్ ని తీసుకొని క్రాక్ చేశారు. ఆ కోడ్ అంటే క్రాక్ చేయడానికి ఉపయోగపడినటువంటి కోడ్ 0075 అనమాట. దాన్ని క్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయింది ఫస్ట్ వరల్డ్ వార్ లో. అది క్రాక్ అయిన తర్వాతనే అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలోకి దిగింది. అప్పటిదాకా మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా లేదు, 1917లో దిగింది. సో అలా ఒక మేజర్ హిస్టారికల్ ఇన్సిడెంట్ కి కారణమైనటువంటి కోడ్ 0075 అనమాట. అందులో నుంచి 007 అన్నదాన్ని తీసుకున్నారు. సో దానికి ఒక మీనింగ్ ఉంది, యూకే వాళ్ళ పవర్, ఒక సత్తా, ఒక కోడ్ అందులో నుంచి తీశారు. సో అట్లా జేమ్స్ బాండ్ 007 అని చెప్పి పెట్టారు. అంటే దానికి ఒక మీనింగ్ ఉండాలండి. ఒక నెంబర్ ఉపయోగిస్తున్నారు సినిమాకు, సినిమా టైటిల్ కు. అంటే ఎంతసేపు మన దగ్గర సెక్యులరిజము, సూడో సెక్యులరిజం కోణాలు అవసరం ఉన్నా లేకపోయినా సరే ఇతర మతాలకు సంబంధించిన చిహ్నాలు అవన్నీ ఉపయోగించడము, ఇది మన భారతీయ సినిమాలలో, తెలుగు సినిమాలలో కానీ పరిపాటిగా మారింది. అర్థమవుతుంది కదా? ఇలాంటివే చాలా విషయాలు నేను నిన్న 36 minutes వీడియోలో చెప్పాను. చూస్తున్నారు కదా తమ్నెయిల్, ఆ వీడియోలో చెప్పాను, చూడండి ఆ వీడియో. విషయానికి వస్తే, ఎందుకు భారతీయ జనతా పార్టీకి పూర్తి క్రెడిట్ ఇవ్వాలి ఆపరేషన్ దురంధర్ దీనికి సంబంధించి అంటే 2 పాయింట్స్ మనము ఈ సినిమాలో అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆపరేషన్ దురంధర్ అంటే ఏమిటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది. రెండవది, గూఢచారులు, వీళ్ళకి సంబంధించిన విషయాలు కొంత అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఫస్ట్ గూఢచారుల గురించి మాట్లాడదాం, తర్వాత ఆపరేషన్ దురంధర్ గురించి మాట్లాడదాం. గూఢచారులు భారతీయ జనతా పార్టీ ఉన్న టైంలోనూ ఉంటారు, పాకిస్తాన్లో కాంగ్రెస్ టైంలోనూ ఉంటారు. అసలు అంతెందుకండి, అమెరికా గూఢచారులు రకరకాల దేశాల్లో ఉంటారు, ఇజ్రాయలీ గూఢచారులు ఉంటారు, చైనా గూఢచారులు ఉంటారు, రష్యా గూఢచారులు ఉంటారు, మొదటి ప్రపంచ యుద్ధం టైంలో ఉన్నారు, రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఉన్నారు. అంతెందుకు, శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో కూడా గూఢచారులు ఉండడం మనం చూడొచ్చు.
మీకు సరదాగా సినిమాలో చూడాలనుకుంటే పాత బ్లాక్ అండ్ వైట్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ సినిమా తెనాలి రామకృష్ణ సినిమా చూడండి. అందులో గూఢచారి ఎవరు? భానుమతి గారు. బహమనీ సుల్తాన్లు భానుమతి గారిని హనీ ట్రాప్ వేయమని చెప్పి కృష్ణదేవరాయల వారి దగ్గరకు పంపిస్తారు. ఆమె హనీ ట్రాప్ వేసి గూఢచారిగా ఉండి మెల్లగా ఇన్ఫర్మేషన్ విజయనగర సామ్రాజ్యం లాగి బహమనీ సుల్తాన్లకు పంపించాలి అన్న మోటోతో అక్కడికి వస్తుంది. భానుమతి పాత్ర నెగిటివ్ పాత్ర, గూఢచారి. ఇంకా చరిత్రలో కనుక మీరు చూసుకుంటే గజపతులు ఒడిషా, అక్కడి నుంచి చాలామంది గూఢచారులు విజయనగర సామ్రాజ్యంలో హంపీలో తిరుగుతూ ఉండేవాళ్ళు రాయలవారిని కింద పడేయడానికి. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు గారి టైంలో ఔరంగజేబుకు సంబంధించిన గూఢచారులు మహారాష్ట్రలోను రాయగఢ్లో, అలాగే శివాజీ మహారాజు గారికి సంబంధించినటువంటి గూఢచారులు ఢిల్లీలో తిరుగుతూ ఉండేవాళ్ళు. అంటే ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ రామాయణంలో కూడా మీరు చూడొచ్చు. రావణాసురుడి గూఢచారులు రాముడి దగ్గరికి రావడము, అది కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో గూఢచారులు అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కాంగ్రెస్ టైంలోనూ ఉంటారు, బీజేపీ టైంలోనూ ఉంటారు. కానీ ఎందుకు మనము ఆపరేషన్ దురంధర్ విషయంలో బీజేపీకి క్రెడిట్ ఇవ్వాలి? కాంగ్రెస్ టైంకి బీజేపీ టైంకి డిఫరెన్స్ ఏంటి? అది మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. నువ్వు గూఢచారిని పెట్టావు, నీ లక్ష్యం ఏంటి? మక్సద్ క్యా హై తుమారా? అసలు పాలసీ ఏంటి? అది చాలా చాలా ఇంపార్టెంట్. గూఢచారి ఉండడం ఇంపార్టెంట్ కాదు. పోలీసు ఉంటాడు, సైనికుడు ఉంటాడు, గూఢచారులు ఉంటారు, అందరూ ఉంటారు ప్రతి టైంలో. బట్ ప్రభుత్వం యొక్క పాలసీ ఎలా ఉంది, ఆ పాలసీ వాళ్ళని ఎలా గైడ్ చేస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ టైంలో గూఢచారులు పాకిస్తాన్లో ఉన్నారనుకోండి, ఏ లక్ష్యము? ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అక్కడ ఏమేం జరుగుతుంది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ తీసుకురావడం. సో అది గూఢచారి యొక్క ప్రథమ కర్తవ్యంగా బాధ్యతగా ఉండేది ఎప్పుడు కూడా. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత గూఢచారులను అలా వాడుకోలే. జస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు తీసుకొచ్చి నేను చూసుకుంటాను కాదు. ఆపరేషన్ దురంధర్, అదే మీరు సినిమాలో చూశారు. అఫెన్సివ్ పాలసీ రాసుకుంది బీజేపీ, జీరో టాలరెన్స్ పాలసీ రాసుకుంది బీజేపీ. స్క్రీన్ మీద మీరు ఒకసారి చూడండి. బీజేపీ వచ్చిన తర్వాత దాదాపు 20 మందిని పాకిస్తాన్లో రకరకాల ప్లేసెస్లో చాలా దారుణంగా గుర్తు తెలియని వ్యక్తులు మట్టుబెట్టారు. దాని వెనక భారతదేశానికి చెందిన గూఢచారులున్నారు అని యూకేకి చెందిన గార్డియన్ పత్రిక 2024లో పబ్లిష్ చేసిన ఈ వ్యాసం చాలా చాలా పెద్ద సెన్సేషన్ అయ్యింది. వాళ్ళు ఇంకా ఏం రాశారంటే, మోడీ వచ్చిన తర్వాత మొత్తం పాలసీ మారిపోయింది, అఫెన్సివ్ పాలసీ తీసుకుంటున్నారు వీళ్ళు, ఎక్కడికక్కడ లేపారేస్తున్నారు పాకిస్తాన్ లోపల అని. కేవలం ఏదో గార్డియన్ పత్రిక ఊహించి రాయలా. భారతీయ అఫీషియల్స్తో మాట్లాడారు, రకరకాలుగా పాకిస్తానీ అఫీషియల్స్తో మాట్లాడారు. ఒక న్యూట్రల్గా ఉండి విశ్లేషించి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి రాసినటువంటి వ్యాసం, గార్డియన్ పత్రిక రాసిన వ్యాసం. సో మీకు ఏమర్థం అవుతుంది? బీజేపీ వచ్చిన తర్వాత డైనమిక్ చేంజెస్ అనేవి వచ్చాయి. అఫెన్సివ్ పాలసీ అనేది వచ్చింది. ఎలా ఉంటుంది అఫెన్సివ్ పాలసీ? ఇజ్రాయెల్ది మనం చాలా సందర్భాలలో ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. ఇజ్రాయెల్కు చెందినటువంటి అథ్లెట్స్ను పాలస్తీనాకు చెందిన తీవ్రవాదులు పొట్టన పెట్టుకుంటే ఎవడెవడున్నాడో అందులో 9 మంది దాకా తీవ్రవాదులు ఉన్నారు. వాళ్ళు ఏ ఏ దేశాలలో ఉన్నారో వాళ్ళను వెతికి వెంటాడి వేటాడింది ఇజ్రాయెల్. అది అఫెన్సివ్ పాలసీ అన్నమాట. ఒకడైతే యూరోప్లో దొరికాడు, ఒకడు ప్యారిస్లో దొరికితే ఒకడు ఇటలీలో దొరికాడు, ఇంకోడు వాడెక్కడో బ్రెజిలియన్ అడవుల్లో దొరికాడు, ఇంకోడు ఇంకెక్కడో దొరికాడు. ప్రపంచవ్యాప్తంగా వెతికి వెంటాడి వేటాడింది ఇజ్రాయెల్. అది అఫెన్సివ్ పాలసీ. ఇలాంటి అఫెన్సివ్ పాలసీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదు. దానివల్ల పాకిస్తాన్ ఏం చేసేది? పదే తోక జాడిచ్చేది. బీజేపీ వచ్చిన తర్వాత ఒక భయంలో పడిపోయింది పాకిస్తాన్ అన్నది. ఎందుకని? వెతికి మూలాల లోపలికి వెళ్ళి లేపడేయాలి. ఇది బీజేపీ గవర్నమెంట్ పెట్టుకున్నటువంటి అఫీషియల్ పాలసీ. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు. దాని అర్థం గూఢచారులు లేరని కాదు. గూఢచారులు ఉన్నారు, పోలీసులు ఉన్నట్టే, సైన్యం ఉన్నట్టే గూఢచారులు ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడాలి, ఈ పనులు చేస్తున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. అజిత్ దోవల్ గారు ఉన్నారండి, పాకిస్తాన్లో 7 సంవత్సరాల పాటు ఉన్నారు అని చెప్పి నేను నిన్నగాక మొన్న ఒక వీడియో పెట్టాను, చూశారు కదా? చూడకపోతే చూడండి. ఆ టైంలో అజిత్ దోవల్ గారు అక్కడే ఉండి చాలా ఇన్ఫర్మేషన్ తెచ్చారు. పాకిస్తాను అణ్వాయుధాన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటిది ఏ స్థాయిలోకి వెళ్ళింది అన్నది కహూటా పరిసర ప్రాంతాల్లో ఉండి మరీ ఇన్ఫర్మేషన్ తెచ్చిచ్చారు. ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉంది ఆ టైంలో. సరే, టెంపరీగా ఆగింది పాకిస్తాన్ చేసే ఆ అణ్వాయుధాలకు సంబంధించినది, ఆగింది టెంపరీగా. కానీ అది కాదు కదా మెయిన్ లక్ష్యము. అజిత్ దోవల్ గారు పాలసీ రాయలేరు గూఢచారిగా ఉన్నప్పుడు. తన పైన వాళ్ళు ఏం చెప్పారో అంతవరకే ఆయన చేయగలుగుతారు, ఇన్ఫర్మేషన్ తెచ్చిచ్చారు. కానీ ఆ టైంలో ఏమైందో తెలుసా? ఇజ్రాయెల్ ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొని ప్రాసెస్ చేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడింది ఇందిరాగాంధీ గారు. ఏం లేదండి, ఇప్పుడు పాకిస్తాన్ వాడు తయారు చేస్తున్నాడు, మీరు ఐక్యరాజ్య సమితిలో పెట్టి అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి ఏదో టెంపరీగా ఆపేయడం కాదు,
వాడి దగ్గర ఆ ఎక్విప్మెంట్, యురేనియం ఎన్రిచ్మెంట్ చేయగలిగే సామర్థ్యము ఇవన్నీ ఉన్నాయంటే వాడు ఈ రోజు కాకపోతే మరో 10 ఏళ్లకైనా చేస్తాడు, మరో 20 ఏళ్లకైనా చేస్తాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కహూటా లోపల వాడి దగ్గర ఉన్న ఎక్విప్మెంటు అవి మొత్తం అసలు ఏమేమి ఉన్నాయో ఆ ప్రాంతం అంతా మేము ధ్వంసం చేసి పారేస్తాం. మీకు తెలుసు మా ఎయిర్ ఫోర్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. వచ్చామా, బాంబులు వేసామా, కహూటా మొత్తం లేపడేసామా అన్నట్టుంటుంది. మొత్తం లేపేస్తాం. అసలు వాడు మళ్ళీ నెక్స్ట్ అణ్వాయుధం తయారు చేయాలన్నా కానీ వాడు వణుకుతాడు. అట్లా లేపేస్తాం. కాకపోతే మాకు ఒక చిన్న సహాయం చేయండి. ఏంటంటే మా దగ్గర ఉన్న ఫ్లైట్స్, మా దగ్గర ఉన్నది కాదు, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఫ్లైట్స్ ఎంత ఆయిల్ నింపగలవు, ఎంత దూరం ప్రయాణం చేయగలవు అనేది మీకు తెలుసు. మా దగ్గర ఉన్న ఫ్లైట్స్ ఆయిల్ ఫుల్గా నింపుకొని వచ్చి కహూటాలో మొత్తం బాంబింగ్ చేసి మళ్ళీ మేము వెనక్కి ఇజ్రాయెల్ దాకా వెళ్ళాలంటే ఆ ఆయిల్ సరిపోదు. మళ్ళీ మాకు ఫ్యూయల్ కావాలి. పక్కన చూస్తేనేమో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్కి, మరో పక్కన చూస్తే మా శత్రుదేశమైన ఇరాన్ ఉంది. అది దాటి రావాలన్న అన్ని చుట్టుపక్కల మొత్తం ముస్లిం దేశాలు ఉన్నాయి. అలాగే మధ్య ఆసియా దేశాలు ఉన్నాయి. అవేవి కూడా మా ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడానికి, ఫ్యూయల్ నింపుకోవడానికి మాకు ఛాన్స్ ఇవ్వవు. కాబట్టి మీరు మీ ఇండియా మాకు ఛాన్స్ ఇవ్వండి. మేము ఫుల్గా ఫ్యూయల్ నింపుకొని మా ఫ్లైట్స్లో బాంబులు తీసుకొని వస్తాం. కహూటాను మొత్తం లేపారేస్తాం. వాడు మళ్ళా భవిష్యత్తులో కూడా వాడు తయారు చేయలేడు. అక్కడున్న శాస్త్రవేత్తలను, అక్కడున్న వాళ్ళను మొత్తం ఏరియా మొత్తం ధ్వంసం చేసి పారేస్తాం. చేసి ఇమ్మీడియట్గా మేము భారతదేశపు బార్డర్ లోపలికి ఎంటర్ అవుతాం. ఇండియా లోపలికి రాగానే మా ఫ్లైట్స్కు అక్కడ ఆశ్రయం ఇవ్వండి, మేము ఫ్యూయల్ నింపుకుంటాము, ఆ తర్వాత మళ్ళీ మేము మా రూట్లో మేము తర్వాత వెళ్ళిపోతాం అని ఇజ్రాయెల్ రిక్వెస్ట్ చేసింది ఇందిరాగాంధీని. ఇందిరాగాంధీ నో అని చెప్పేసింది. నో 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 అవసరం లేదు అని చెప్పింది. ఇంత నీట్గా ఇజ్రాయెల్ ఆప్షన్ ఇస్తే ఎందుకని? ఇందిరాగాంధీ చెప్పింది ఏంటంటే భారత్కు పాకిస్తాన్కు మధ్య సంబంధాలు దెబ్బతింటాయి అన్నట్టు ఆమె మాట్లాడింది. ఆమె సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, భారతదేశంలో ఉండే ముస్లిమ్స్, పాపులు, అదే తెలుసు కదా పాపులు అంటారు, వాళ్ళ ఓట్లే చాలా చాలా కీలకం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ను బతికించేటటువంటి ఓట్లవి. పాకిస్తాన్లో కనుక ఇజ్రాయెల్ ఆ రేంజ్లో ధ్వంసం చేసి వెళ్ళిపోతే, అంటే భారతదేశం కనుక ఆ ఫ్లైట్స్కు ఒక ఆశ్రయాన్ని ఇచ్చి మొత్తం ఫ్యూయల్ నింపుకొని వెనక్కి వెళ్ళేటట్టు కనుక చేస్తే భారతదేశంలో ఉండే ముస్లిమ్స్, అర్బన్ నక్సల్స్, అంటే కమ్యూనిస్ట్ గాళ్ళు, ఇంకా చాలా మంది వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఫుల్ యాంటీ అయిపోతారు. ముఖ్యంగా ముస్లిమ్స్ యాంటీ అయిపోతారు అని భయపడి వద్దు అని చెప్పింది ఇందిరాగాంధీ. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? అజిత్ దోవల్ గారు 7 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, పాకిస్తాన్లో మాట్లాడుకున్నాం, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అన్ని చేశారు. ఆ టైంకి టెంపరీగా పాకిస్తాన్ అణ్వాయుధం తయారు చేయడం ఆపిందే తప్ప కంప్లీట్గా పాకిస్తాన్ అణ్వాయుధం చేయకుండా ఉండిపోయిందా? లేదు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు మళ్ళీ సిద్ధం చేసుకున్నారు, అణ్వాయుధం సిద్ధం చేసి పెట్టేసుకున్నారు. ఇజ్రాయెల్ ఆ రోజు కనుక చెప్పింది ఇందిరాగాంధీ ఒప్పుకొని ఉంటే పాకిస్తాన్ వాడి దగ్గర ఈరోజు అణ్వాయుధం ఉండేది కాదు. డిఫరెన్స్ ఎక్కడుంది? సమస్య గూఢచారులో ఉందా? గూఢచారులో లేదు, సమస్య పాలసీలో ఉంది. ఇప్పుడు అర్థమైందా మీకు బీజేపీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా? అంటే గూఢచారులను ఏ విధంగా దేశం కోసం ఉపయోగించుకోవాలి అన్నటువంటి పాలసీ. ఆపరేషన్ దురంధర్ విషయానికి ఒకసారి రండి. ఆపరేషన్ దురంధర్లో సినిమాలో 3 పాయింట్స్ చెప్తాడు. చాలా పాయింట్స్ ఉంటాయి, అందులో మనకు 3 పాయింట్స్ హైలైట్ చేస్తాడు. ఫస్ట్ పార్ట్లో మాధవన్ అలాగే ఎదురుగా కూర్చున్నటువంటి ఆ బీజేపీ మినిస్టర్ వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఆపరేషన్ దురంధర్ గురించి చర్చిస్తుంటే ఆ మినిస్టర్ అంటాడు, సరే మొత్తానికి నీ ఆపరేషన్ దురంధర్ని అప్రూవ్ చేశారు. అంటే ఎవరు అప్రూవ్ చేశారు? వాజ్పేయి గారు అప్రూవ్ చేశారు. పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ దురంధర్కి అప్రూవల్ ఇచ్చారు. అందులో 3 పాయింట్స్ మనకు తెలిసిన, ఇంకా చాలా ఉండొచ్చు. ఒక పాయింట్ ఏంటి అంటే ఆ ఫ్లైట్ 814 హైజాక్లో ఎవడెవడైతే ఉన్నాడో, పార్లమెంట్ మీద దాడి మీద ఎవరెవరైతే ఉన్నారో, ఇంకా ఇతర దాడుల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ వెనక ఉండే సోర్సెస్, పెద్దవాళ్లను, వాళ్ళ లింకులను మొత్తం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి వాటన్నిటిని రూట్స్ నుంచి ధ్వంసం చేయాలి. అంటే చెట్టు కొమ్మ నరకడం కాదు, చెట్టు దానికి ఒక వేరు ఉంటుంది, తల్లి వేరు అంటాం చెట్టుకి. తల్లి వేరు కట్ చేసి పడేశారనుకోండి, చెట్టుది ఐడెంటిఫై చేసి అయిపోయింది, చెట్టు కుప్పగూలిపోతుంది. అట్లా ఆ చెట్ల యొక్క వేళ్ళు నరికి పారేయాలి. అంటే సోర్స్ దాకా వెళ్ళాలి, రూట్స్ ఐడెంటిఫై చేసి మొత్తం లేపేయాలి. అంటే అఫెన్సివ్ పాలసీ ఇది. అప్పటిదాకా కాంగ్రెస్ కనీసం కలలో కూడా ఆలోచించని, ఊహించినటువంటి పాలసీ. అంతకుముందు గూఢచారులు ఇన్ఫర్మేషన్ తెచ్చేవాళ్ళు, ఇప్పుడు గూఢచారులు ఏం చేయాలి? భారీ కోవర్ట్ ఆపరేషన్స్ చేయాలి. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ ఉంటుంది కదా, ఆ దేశాలతో భారతదేశము చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి. అది కూడా ఇందులో ఒక భాగమే. 3వ పాయింట్, పాకిస్తాన్ను ఆర్థికంగా పతనం అయ్యేలా చేయాలి. అంటే మొత్తం బర్బాద్ అయిపోవాలి పాకిస్తాన్ అంతర్జాతీయంగా. ఈ 3 పనులు చేయాలి. ఇలాంటి డేర్ డెవిల్ స్టెప్స్ ఉన్నాయి. అయితే అందులో ఫస్ట్ వాజ్పేయి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్రూవల్ దేనికి అంటే పాకిస్తాన్ లోపలికి వెళ్ళి వాళ్ళ సోర్సెస్ ఐడెంటిఫై చేసి ఒక్కొక్కడిని లేపే కార్యక్రమం చేయాలి. దానికి అప్రూవల్ ఇచ్చింది 2002లో వాజ్పేయి గారు. అదే కదా సినిమాలో చూపించింది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, తెలుసు మనకు.
మన దురంధర్లు అక్కడ ఉన్నారు, ఇన్ఫర్మేషన్ తెచ్చారు. సేమ్ సినిమాలో కూడా చూపిస్తాడు. 2008 బాంబేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ 26/11 ఇన్ఫర్మేషన్ ముందే తీసుకొని వచ్చి మన దురంధర్లు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. సరే, అడ్డుకోలేకపోయారు కదా అన్నది ఒక విషయం అయితే, దాని గురించి కూడా కాదు. సరే, అడ్డుకోలేకపోయారు, ఫెయిల్ అయ్యారు అనుకుందాం, దాన్ని కూడా అర్థం చేసుకుందాం. కానీ ఆ తర్వాత నువ్వేం పీకావు? ఒక ఆపరేషన్ ఏమైనా చేసావా? పాకిస్తాన్ మీద భారీగా మిలిటరీ ఆపరేషన్ ఏమైనా చేసావా? నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు ఆపరేషన్ ఆ బాలాకోట్ మీద కొట్టినట్టు, ఊరి సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్టు, ఆపరేషన్ సింధూర్ చేసినట్టు ఇమ్మీడియట్ మిలిటరీ యాక్షన్ ఏమైనా భారీగా పాకిస్తాన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వగలిగిందా? ఇవ్వలేకపోయింది. దానికి తోడు కాంగ్రెస్కు ఎందుకు 0% క్రెడిట్ ఇవ్వాలి అని ఫస్ట్ స్టార్ట్ చేశానంటే, అసలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నది. చిదంబరం కొడుకు ఏం చేశారో మీకు తెలుసు, ఇంక నేను చెప్పక్కర్లా, నీకే చాలా బాగా తెలుసు. డెలారు అనే ఒక కంపెనీ, ఆ కంపెనీ పాకిస్తాన్కు ప్లేట్లు తయారు చేసి ఇస్తుంది, వాళ్ళ రూపాయలు ప్రింట్ కొట్టుకోవడానికి. మనకు అదే కంపెనీ తయారు చేసి ఇస్తుంది. అరే, ఒకటే కంపెనీకి ఎలా ఇస్తావరా నాయన? పాకిస్తాను ప్లస్ ఇండియా రెండింటికి రూపాయి నోట్లు ప్రింట్ చేసే ప్లేట్స్, ఆ డిజైనింగ్ మొత్తం 2 దేశాలకు సంబంధించి, ఒక దేశానికి పడదు. నువ్వు ఒకటే కంపెనీకి ఎలా ఇస్తావు? ఒకటి. ఆ టైంలోనే విపరీతంగా మన భారతదేశం లోపలికి దొంగ నోట్లు వస్తూ ఉండేవి, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యేది, నక్సలైట్లకు డబ్బులు వెళ్ళేవి, తీవ్రవాదులకు డబ్బులు వెళ్ళేవి, కాశ్మీర్లో రాళ్లు విసరడానికి డబ్బులు వెళ్ళేవి. ఏం చేసింది చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం? మరి ఆపరేషన్ దురంధర్లో భాగంగా ఇన్ఫర్మేషన్ తెచ్చిచ్చారు గూఢచారులు. ఏం పీకింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమీ చేయలేదు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే ఎక్స్ట్రాడినరీ ఆపరేషన్స్ అక్కడ జరిగాయి. ఒకటి నోట్లకు సంబంధించి, రెండోది సోర్సెస్ను ఐడెంటిఫై చేసి వాళ్ళని లేపేసే కార్యక్రమాలు. అర్థమవుతుంది కదా? అన్నట్టు మరికొంతమంది ఈ అమాయక ప్రాణులు, అజ్ఞానులు మనకు కామెంట్ సెక్షన్లో రాస్తూ, మరి హైదరాబాదులో మనకు జరిగింది కదా లుంబిని పార్క్, ఆ తీవ్రవాదులను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము లేదు, ఆ దురంధర్ సినిమాలో వాళ్ళని మట్టుబెట్టినట్టు ఎందుకు చూపించలేదు అని చెప్పి ఆలోచిస్తున్నారు. అసలు ఆ హైదరాబాద్ కేసు మీరు లోతుగా స్టడీ చేసి మీకు అర్థమవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కేవలం హైదరాబాదులో మాత్రమే జరిగిందని చెప్పి మీరు పొరపాటున అనుకోవద్దండి. హైదరాబాదులో జరిగిన తర్వాత ఏం పీకలేదు కాంగ్రెస్, పాకిస్తాన్ నుండి ఏం చేయాల. అహ్మదాబాద్ పేలుళ్ళు చాలా చాలా భయంకరమైనవి. అసలు మన హైదరాబాదులో జరిగినటువంటి పేలుడు కంటే కూడా చాలా పెద్దవి. 13 చోట్ల జరిగింది అహ్మదాబాద్లో. ఢిల్లీలో చాలా చాలా భయంకరమైన పేలుళ్ళు. ముంబైలో రిపీటెడ్గా, వారణాసిలో జరిగింది, సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ అని చెప్పి ఉంటుంది. దాని ముందు బెంగళూరులో జరిగాయి వరుసగా చాలా అండి. ఏ పేలుడు జరిగినా కానీ కాంగ్రెస్ ఒక డిమానిటైజేషన్ చేయడం కానీ, ఒక సర్జికల్ స్ట్రైక్ చేయడం కానీ, వాడిని బెదిరించడం కానీ ఏమీ చేయలేదు. మీరు ఆలోచించండి, నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఉన్న టైంలో అగ్రెసివ్గా మన దురంధర్లకు ఏం కాదు, మీరు ఒక్కొక్కరిని మొత్తం లేపారండ్రా, ఏం జరిగినా నేను చూసుకుంటాను అని కనుక చెప్పుంటే అన్ని దాడులు భారతదేశం మీద జరుగుండేవి కావు. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్ ఏమో డిమానిటైజేషన్ చేశారు. ఇక అక్కడి నుంచి దురంధర్ల యొక్క విధ్వంసం పాకిస్తాన్లో స్టార్ట్ అయింది. చాలా భయంకరమైన తీవ్రవాదులను, వాళ్ళ నెట్వర్క్ గ్రూపులను, సహాయం చేసిన వాళ్ళను, అంతకుముందు భారతదేశంలో వివిధ పేలుళ్లలో ఉన్నటువంటి వాళ్ళని లేపేయడం మొదలెట్టారు. అర్థమైంది కదా? సో కాంగ్రెస్ టైంలో గూఢచారులు ఉన్నారు కదా అంటే, ఉంటారు గూఢచారులు, ఎప్పుడూ ఉంటారు. కృష్ణదేవరాయల వారి కాలంలోనూ ఉన్నారు, రష్యా వాళ్ళకి గూఢచారులు ఉన్నారు, కమ్యూనిస్టు దేశాలకి ఉన్నారు, అన్ని దేశాలకు గూఢచారులు రకరకాల చోట తిరుగుతుంటారు. కానీ నువ్వు వాళ్ళకి ఎలాంటి డాక్టరేన్ రాస్తున్నావు? అఫెన్సివ్ డాక్టరేన్ రాస్తున్నావా, డిఫెన్సివ్ డాక్టరేన్ రాస్తున్నావా? అఫెన్సివ్ డాక్టరేన్ రాసినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం నీకుందా? అలాగే ఒకవేళ మన భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు ఎవరన్నా అక్కడ దొరికిపోయారనుకోండి ఏజెంట్లు, నెక్స్ట్ వాళ్ళని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావు? ఆ సామర్థ్యం నీకుందా? కేవలం ఆఫీసర్స్ని ఎత్తి మీద పెట్టడం కాదండి, అసలు గవర్నమెంట్ పాలసీలో ఉండాలి. ఆ గవర్నమెంట్ పాలసీలో సరిగ్గా లేదు కాంగ్రెస్ పాలసీ లోపల. సో ఇప్పుడు ఉన్నారు గూఢచారులు. కొంతమంది కొన్ని ఏళ్ల పాటు అక్కడ ఉండిపోతారు, స్తబ్దతతో ఉండిపోతారు, అవసరం వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరు యండమూరి వీరేంద్రనాథ్ గారి క్యాసనోవా 99 నవల చదివితే అందులో పాకిస్తాన్ గూఢచారి భారతదేశం లోపలికి వచ్చి ఫరూక్ ఓమ్ జేవియర్ అనే పేరు ఉంటుంది, ఫాక్స్ అంటారు. అతను శ్రీవాస్తవ అనే పేరు పెట్టుకొని భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు. సరే, అతన్ని ఎట్లా మళ్ళా న్యూట్రలైజ్ చేస్తారు అనేది కథ. అందులో ఆసక్తికరంగా ఉండేది ఏంటంటే, అతను పాకిస్తాన్ నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకొని మాయమైపోయినప్పుడు అతని భార్య ఇంకా పాకిస్తాన్లోనే ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ఈ భార్యను కలవడానికి వీడు 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఎప్పుడో వస్తాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఎప్పుడో వస్తాడు. వచ్చినప్పుడు ఎక్కడున్నాడు ఏందో మనకు తెలిస్తే
దాంతో మనం ఏమైనా గేమ్ ప్లే చేయొచ్చా అని చైనా ఆలోచించి, చైనా తన గూఢచారిని ఒక డెంటిస్ట్గా పాకిస్తాన్ గూఢచారి ఫాక్స్ యొక్క భార్య ఇంటి పక్కన ప్లాంట్ చేస్తుంది. చైనీస్ డెంటిస్ట్ పాకిస్తాన్లో ఉంటాడు, కామ్గా అందరితో చుట్టుపక్కల ఉంటాడు, చక్కగా ఫ్రెండ్షిప్ ఉంటుంది, అలా ఉండిపోతాడు అంతే. 10, 20, 30 ఏళ్ళు ఉండిపోతాడు అక్కడే. అతని గురించి ఏం పెద్ద నవల్లో ఉండదు, కానీ ఉండే 2 సీన్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. ఎప్పటి నుంచో ఉన్నాడు అతను ఏం చేయాలి, ఇదిగో ఫలానా ఫాక్స్ అనే వ్యక్తి భార్యను కలవడానికి ఎప్పుడైనా వస్తే నీకు ఏమాత్రం డౌట్ వచ్చినా కానీ మాకు చెప్పాలి, ఇంతే అతనికి చెప్పింది. ఉంటాడు అక్కడ, ఆ సంఘటన జరుగుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ చైనా ప్రభుత్వం వీడిని కూడా వాళ్ళ గూఢచారిగాని కూడా లేపేస్తుంది, వేరే ప్రపంచానికి తెలియకూడదు ఇన్ఫర్మేషన్ అని చెప్పి. అదంతా నవల్లో ఉంటుంది, కాసినవ నవల్లో. ఎందుకు చెప్తానంటే చాలామంది గూఢచారులు చాలా చోట్ల ఉంటారు, బట్ నువ్వు ఏమి అసైన్మెంట్ ఇస్తున్నావు, నువ్వు ఏ పాలసీ రాస్తున్నావు, అది ఇంపార్టెంట్. కాంగ్రెస్కు చేత కాలేదు స్ట్రాంగ్ పాలసీ రాయడం, కాంగ్రెస్కు అఫెన్సివ్ పాలసీ రాయడం చేత కాలేదు. చాలామంది రకరకాల వాళ్ళు పాకిస్తాన్లో ఉండి ఆర్మీలో పై ర్యాంకులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, భారతదేశానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూనే ఉంటారండి. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని నువ్వేం చేస్తున్నావు ఒకటి, నెక్స్ట్ నువ్వు ఎలాంటి అగ్రెసివ్ పాలసీస్ తీసుకున్నావు, నువ్వు ఏం మార్పులు చేర్పులు చేసావు, ఇది కదా ఇంపార్టెంట్. అది తయారు చేసే, అది రాసేది ఎవడు, గవర్నమెంట్ కదా. అది చేంజ్ చేసేది ఎవరు, ప్రభుత్వం కదా. మరి అది ఇంపార్టెంట్. అది చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. దొంగ నోట్లు ఇష్టం వచ్చినప్పుడు భారతదేశం లోపలికి వస్తున్నారా నాయన, ఫలానా రూట్ ఉంది అని చెప్తే కూడా ఏమి పీకలేనటువంటి పరిస్థితి. బీజేపీ వచ్చాక ఏమైంది, మోదీ గారు వచ్చిన తర్వాత మోదీ గారు రంగంలోకి దిగిన 1.5 yearలో డిమానిటైజేషన్ చేశారు. డిమానిటైజేషన్ 26 రోజుల తర్వాత పాకిస్తాన్లో కనానీ గాడు 8వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. 2023లో జహూర్ మిస్త్రీ గాడు IC-814 హైజాక్లో ఉన్నాడు, ఆడు పైకి పోయాడు. ఎంతో మంది పైకి పోయారు. కొన్ని మనకు దురంధర్ 1, దురంధర్ 2 దీంట్లో చూపించారు. ఇంకా చాలా సినిమాలు ఇలాంటివి రావాలి అని చెప్పి మనం కోరుకుందాం. ఇంకా డిఫరెంట్ ఇన్సిడెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళని పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఏరివేసి ఎలా లేపేశారనేవి భవిష్యత్తులో చాలా వెబ్ సిరీస్లు వస్తాయి, చాలా సినిమాలు వస్తాయి. దురంధర్ దెబ్బకి తెలుగు డైరెక్టర్లు కూడా తీయాలి. ఆ దమ్ము ఇంకా చూపించట్లేదు తెలుగు డైరెక్టర్లు. ఇంకా ఎంతసేపు బ్రిటిష్ వాళ్ళని విలన్లుగా చూపించుకుంటూ అవే సినిమాలు రొడ్డకొట్టుడు కొడుతున్నారు. తీయొద్దని కాదు, కానీ ఎంతసేపు అదే కైండ్ ఆఫ్ నేరేషన్. లేటెస్ట్ మోడర్న్ ఇండియాకి సంబంధించి కొన్ని సినిమాలు తీయాలి కదా. ఇజ్రాయెల్ తీస్తుంది, అమెరికా తీస్తుంది, దడబుట్టిచ్చే సినిమాలు తీస్తుంది, USA, UK తీస్తుంది. వీళ్ళందరూ తీస్తారండి వాళ్ళ పవర్ చూపించుకోవడానికి. మన దగ్గర ఏంద్రా బాబు అంటే ఏమీ లేదు. ఇప్పుడు దురంధర్ వస్తే దాని మీద మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం మనోళ్ళు చేయడం. మీకు క్లారిటీ రావట్లా బీజేపీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది అది విషయం.